మార్చి 30 ఉగాది తర్వాత నుంచి తులారాశి వారికి తిరుగులేని అదృష్టం అనేది పట్టిందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. నిజంగా తులారాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాట వింటే గనక మీరు చాలా సంతోషపడతారు. మీకింత అదృష్టం పట్టిందా? అంటే మామూలుగానే తులారాశి వ్యక్తులు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మీకేంటంటే ఆ దైవానుగ్రహం వలన మీకు ఉగాది తర్వాత నుంచి కూడా మీకు అదృష్టం అనేది రెట్టింపయిందని చెప్పుకోవచ్చు. రెండింతలు అదృష్టవంతులుగా మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టం అనేది అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు అంతా కూడా ప్రతీదీ కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండి మీరు ఏ పనైతే అనుకుంటారో ఆ పని బ్రహ్మాండంగా నెరవేరుతుంది. అస్సలు తిరుగు అనేది ఉండదు. వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటప్పటికి అదృష్టంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి గ్రహాల్లో దోషాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అవి తొలగించుకోవటానికి చిన్న చిన్న పరిహారాలు చెబుతాను. అవి కూడా చేసుకున్నట్లయితే ఇక అసలు మీకు తిరుగు అనేది ఉండదు. అసలు ఇక మిమ్మల్ని కొట్టినోళ్ళు ఉండరన్నమాట. అంత అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. ఈ విశ్వాసనామ సంవత్సరంలో అంటే మనకి ఉగాది తర్వాత నుంచి శని సంచారంలోని కొన్ని మార్పుల వల్ల ఈ తులారాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పటం అనేది జరుగుతుందండి. ముందుగా తులారాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశి వారి కిందకు వస్తారనమాట. కాబట్టి ఈ తులారాశి వారి సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక వీరిప్పటి నుంచి అంటే ఉగాది తర్వాత నుంచి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము 1% కూడా మీకు లేదనమాట. అంటే అంత అదృష్టం అనేది పట్టబోతుంది. అసలు మీకు పట్టే ఆ అదృష్టం ఏంటి అనంటే మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది ముందుగా. అంటే ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం మీ చేతికి అందటం. అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీస్ పెంచటం, లేదా ఉద్యోగం చిన్న ఈ ఉద్యోగం నుంచి ఇంకొంచెం పై స్థాయికి పెంచటం అంటే ప్రమోషన్స్ రావటము, లేకపోతే ఎక్కడన్నా మీకు నచ్చిన కాడికి ఎక్కడికన్నా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వటం అవ్వచ్చు, లేదా మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటల్ని మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడటము, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారటం. అంటే అంతకు ముందల కాస్తో కూస్తో గొడవలు రావటము, మీ యొక్క విలువ అనేది పూర్తిగా అర్థం కాక ఇంట్లో కుటుంబ పరంగా కొన్ని కలహాలు జరగటము, దానివల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది కరువు అవ్వటము, ఇలాంటివి జరిగినాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఆ రాసులు అంటే ఈ శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి మీ రాశి పరంగా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలనేవి రెట్టింపు అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అంటే మీరు చేసేటటువంటి పనికి తగినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం. ఒక్కొక్కసారి చూడండి, మనం ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి ఎటువంటి ప్రతిఫలము ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగినట్లుగా మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి. అంటే కలుసుబాటు అనేది కూడా ఉండాలి. అప్పుడే మనం చేయటం ఒక్కటే మన ధర్మం కాదు, మనకు దైవానుగ్రహం ఉంటే మనకు ఆ రూపాయి అనేది కలిసి వచ్చిద్ది. లేదు అనంటే ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం అనేది ఉండదు. జస్ట్ కష్టం ఒక్కటే మిగిలిద్ది చివరికి. కానీ మీకేంటంటే మీరు చేసినటువంటి కష్టానికి రెట్టింపు ఆదాయం అనేది చూడబోతున్నారు. అంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పనిచేశారనుకోండి, ఆ 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు కలిసి 2000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదే దైవానుగ్రహము, కలుసుబాటు, ఆకస్మిక ధనప్రాప్తి అంటే. ఇట్లా 1,00,000 రూపాయల జీతం ఉందనుకోండి, వారికి కనీసం ఒక 20,000 30,000 పెంచటము, ఇలాంటివి. అట్లా చిన్న ఉద్యోగం స్థాయి నుంచి అది చిన్న కూలి పని దగ్గర నుంచి మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఇట్లా మీకేంటంటే ఆ శాలరీస్ అని అంటే ఆ చేసేటటువంటి కాడ డబ్బు అనేది రెట్టింపు అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది. గతంలో మీరు డబ్బు గురించి ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డారో
అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే మీరు గృహయోగం అంటే చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా స్థలం కొని అందులో ఒక మంచి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం తులారాశి వారికి పుష్కలంగా ఉంది. ఉగాది తర్వాత ఇది జరిగిద్ది. మంచిగా కొత్త ఇల్లు అనేది మొదలు పెడతారు. ఆ ఇల్లు కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా నెంబర్ 1గా కట్టుకుంటారు. డబ్బు అనేది మీకు అప్పటికప్పుడు అలా చేతికి అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంది ఈ తులారాశి వారికి. అలా కొంతమందికి అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం, ఒక బండి అవ్వచ్చు, ఒక కారు అవ్వచ్చు, లేదా బంగారమో, భూమో, చిన్న ఫ్లాటో, అపార్ట్మెంటు, ఇట్లా ఏదో ఒకటి మీ పరంగా ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది. అలాగే మీకేంటంటే కొన్ని చిన్న చిన్న సంతానపరమైనటువంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకేంటంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండటము, పిల్లల్ని కొంచెం మీరు చేసినటువంటి గారాబం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటము, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అవి కూడా మారిపోయి పిల్లలు కూడా అర్థం చేసుకొని గ్రహాల అనుకూలత వల్ల వారు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి ఈ తులారాశిలో వారికి పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. అది ఏంటంటే కొంచెం ఈ ఎక్కువ శాతం కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఒకళ్ళు లేకపోతే ఇద్దరంటే చాలా టైం పట్టిద్ది. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా కొన్ని సంవత్సరాలు టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వారంతట వారు కావాలని ఆపుకోవటం కాదండి. అది వారికి సంతానం అనేది కొంచెం లేట్‌గా కలుగుతారు. కానీ ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది. ఎందుకంటే ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని కొంత వీళ్ళకేంటంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డబ్బు పరంగా అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. కానీ వారు చేసేటటువంటి పని పట్ల అది బిజినెస్ అవ్వచ్చు, అది వ్యాపారమైన ఏదైనా సరే కొంచెం మానసికంగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ టెన్షన్స్ వల్ల ఏంటి అనంటే అది వీరి యొక్క సంతానం మీద ప్రభావం పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే సంతానం వచ్చేసి కొంచెం లేటుగా పుట్టటము, ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలు కొంచెం మొండిగా ఉండటము, ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికోసం మీరు ఆ సమస్యలు కూడా మీకు పోవాలి అనంటే మీరు వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి. అది ఏంటి అనంటే మీకు శివాలయం అందుబాటులో దగ్గరలో గనక ఉంటే ప్రతి సోమవారం కూడా మీరు శివాలయంకు వెళ్ళి శివుడికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి లేదా పాలతోనైనా అభిషేకం చేసేసి మారేడు దళం మీద కాస్త బెల్లం ముక్క కానీ లేదా ఒక అరటిపండు కానీ అక్కడ సమర్పించేసి అలాగే నందీశ్వరుడిని కూడా తాకి ఆ చెవిలో మీ యొక్క సమస్యను చెప్పుకోవటం వలన మీకు ఆ సమస్య అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు విభూదిని కూడా ధరించాలి సోమవారం రోజున. మీరు సోమవారం రోజున ఇంకా ప్రతి సోమవారం కూడా కాస్త విభూదిని తీసుకొచ్చుకొని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని మీరు విభూదిని కలిపిన నీటితో స్నానం చేయటం వలన మీకున్నటువంటి చిన్న చితక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అంటే బృహస్పతి వల్ల అలాగే శనీశ్వరుడి వల్ల మీకు ఇప్పుడేంటంటే చాలా వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టింది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంటే మానసిక ఒత్తిడి అవ్వచ్చు, సంతానపరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు, ఇలాంటివి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు ఇంట బయట కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, మంచి పేరు అన్నమాట. అంటే పలానా వాళ్ళు ఇట్లా అసలు బాగా సంపాదించారు, చాలా పద్ధతి గలవాళ్ళు, అసలు అంటే ఎటువంటి ఇదివరకు తెలిసి తెలియక ఏదన్నా చేసినా కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అని చెప్పేసి మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని గొప్పగా చెప్పుకొని ఎంతమంది కూడా మారి మీకులాగా అవ్వాలి అని చెప్పేసేసి అనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట. అట్లా మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకేంటంటే కొంచెం ఆవు వస్తుంది కదండి, గోమాత అంటే ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా, అలా ఆవులకి పల్లెటూరుల్లో అయితే ఇంటింటికి ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా ఆవు ఉన్న చోటుకు వెళ్ళైనా సరే ఆవుకు వచ్చేటప్పటికి కొంచెం క్యారెట్లు లేదా టమాటాలు అవ్వచ్చు, లేదా వంకాయలు అవ్వచ్చు, లేదా దోసకాయలు అవ్వచ్చు, ఇటువంటి ఆహారాన్ని కూడా మీరు ఆవుకు అందించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో దోషాలు ఇవి ఏదన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
అంటే ఏదైనా తెలిసి చేసిన పాపం కానీ, తెలియక చేసిన, ఎందుకంటే మనం కావాలని ఏది కూడా చెయ్యము. కానీ ఒక్కొక్కసారి మన నోటి మాట వల్ల అవ్వచ్చు, మన ప్రవర్తన వల్ల అవ్వచ్చు, మనం చేసేటటువంటి పనుల వల్ల అవ్వచ్చు, అవతల వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు కొన్ని కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఆవుకి ఇలాంటివి పెట్టడం వలన మీ దోషం అనేది పోతుంది. అలాగే నానబెట్టినటువంటి శనగలు కూడా మీరు పెట్టొచ్చు. దానివల్ల ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మీకేంటంటే డబ్బుకు సంబంధించి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. డబ్బుకి అసలు మీకు తిరుగుడు లేదు. ఇప్పటి నుంచి మీ చేతి నిండా పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బీరువా నిండా కూడా డబ్బులు అనేవి ఉంటాయి. అంటే డబ్బుకి అసలు ఎటువంటి కొరత లేదని చెప్పుకోవచ్చు. కావాలంటే మీరు చూసుకోండి. కష్టాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు అవి కూడా పోయి మనశ్శాంతిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ అవకాశం కలుగుతుంది. అలాగే విద్యార్థులకి, తులారాశి వాళ్ళకు కూడా మంచి పరీక్షలతో మంచి మార్క్స్తో పాస్ అవుతారు. ఇంకా ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనుకూలమైనటువంటి సంబంధాలతో జరుగుతాయి. ప్రేమికులకు బాగుంది. సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది. ఇంకా ఈ తులారాశిలో కొంతమందికి ఏంటంటే ఏదైనా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి అవ్వచ్చు, వ్యాపారం ఏదన్నా కొత్తగా చేయాలి అని అనుకునే వాళ్ళకి డబ్బు చేతికి అందటము, ఇట్లా మీకు ఆకస్మిక ధనప్రాప్తి రావటము, కోర్టు కేసులు మీకు అనుకూలంగా రావటము, శత్రువులు ఏదన్నా ఉన్నా కూడా ఆ శత్రువులు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం రావటము, ఇట్లా మీకు అన్ని రకాలుగా మీకేంటంటే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే జనంతో కూడా కాస్త మాట తీరు కూడా మీరు కొంచెం మార్చుకోండి. ఎందుకంటే మీరు కల్లా కపటం లేకుండా ఏదో ఒకటి అంటే గబక్కున ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా మీరు చెప్పేసినా అవతల వాళ్ళకి ఏంటంటే అది కొట్టినట్లుగా అవమానంగా అనిపించి వారు మీ మీద పగ పెంచుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకు అనంటే మీ మనసులో ఏమీ లేకపోవచ్చు, మీరు ఉన్నది ఏదైనా మొహాన చెప్పేస్తారు, కానీ అందరూ మీలాగా ఆలోచించరుగా. వాళ్ళు ఉన్నది మొహాన చెప్పరు, మనసులో పెట్టుకొని గురి చూసి దెబ్బ కొట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు పరంగా కూడా అంటే మీరు డబ్బు ఇదివరకుతో పోల్చుకుంటే మీకు దిగులు లేదు, కానీ ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా మీ పర్సనల్ ఖర్చులకైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ఖర్చు చేయటం వలన భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని రకాలు తెలుసు, మీరు ఏదైనా సరే ఆలోచించి చేసుకుంటారు. కాకపోతే కొంతమందిని పోటీగా తీసుకొని కొంతమంది మీద మేము ఇంకా నెగ్గాలి అని చెప్పేసేసి మరీ అతిగా పోతే మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఎవరి మీదైతే మనం ఛాలెంజింగ్గా చేయాలి అని అనుకుంటామో ఎక్కువగా మన స్తోమతకి మించి అవి తేడా కొడితే మళ్ళీ వారి ముందలే నవ్వుల పాలైపోయి తలదించుకోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మనం ఎవరి కోసము తగ్గొద్దు, పెరగొద్దు, మన పని మనం చేసుకుంటా స్ట్రైట్గా వెళ్ళిపోదాము. అది మనకు జరగాల్సినటువంటివి అవే జరుగుతాయి. అలాగే మీరు కొంచెం దైవానుగ్రహానికి కూడా దగ్గరగా ఉండాలి. మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజలు చేసుకోవటము, కాస్త నైవేద్యాలు అంటే చేసి కాస్త ఎవరికన్నా ప్రసాదంగా పేదవాళ్ళకు అవ్వచ్చు, అనాథ పిల్లలకు అవ్వచ్చు, రోడ్డు మీద ఎవరన్నా ముసలి వాళ్ళు ఉంటే వారికి పంచటము, ఇలాంటివి కూడా చేయటం వలన మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు మీకు చాలా వరకు కూడా తగ్గుతాయి. ఇట్లా ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి మనకి ఉగాది తర్వాత నుంచి మీకైతే మాత్రం తిరుగు అనేది లేదండి. మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. డబ్బులు 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీరు కోరింది కోరినట్టుగా జరిగి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి మాత్రం తిరుగు అనేది లేదండి. అదృష్టం పట్టబోయేటటువంటి రాసుల్లో మీ రాశి ముందుగా ఉంది. కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి తులారాశి వారికి. కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, కానీ అవేంటంటే మీరు ఎక్కువగా మనసుకు తీసుకోకుండా ఉంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. ఎవరి మాటలు విని మీరు భయపడద్దు, మీరు కంగారు పడద్దు. మీరు చాలా సంతోషంగా ఉండేటటువంటి సమయం కాబట్టి సంతోషంగా అంటే నోటిని
తీపి చేసుకోవటము, అలాగే నలుగురికి మిఠాయిలు పంచడం కూడా చేసుకోండి. అలాగే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, సంతోషాన్ని పంచుకోండి. కానీ ఎక్కువగా జనంతో ఏంటంటే మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి మీ రాశికి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు కూడా చేరి వారు కూడా తెలుసుకుని సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.